అభివృద్ధిని సాధిస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమని నమ్మినటువంటి వ్యక్తులు ఆ లక్ష్యంతోనే వారు పనిచేస్తూ ఉన్నారు. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ సడక్ యోజన కానీ నేషనల్ హైవేస్ కానీ అంటే దేశం యొక్క కనెక్టివిటీని పెంచుతూ దేశమంతా కూడా అభివృద్ధి జరగాలనేటటువంటి తీరుతో వారు ఏ విధంగా పనిచేశారో వారి స్ఫూర్తితో మోదీ గారు కూడా ఇంకా ముందుకెళ్ళి మొత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి అభివృద్ధి సాధ్యమైనాడు. ప్రతి ఒక్కరూ ఆర్థికమైనటువంటి వ్యవస్థను పటిష్టపరిచినప్పుడే ప్రతి బీదవాళ్ళు ఆర్థికంగా పైకొచ్చినప్పుడు ప్రతి ఒక్క చోట ఈ యొక్క అంటే ఈరోజు డెవలప్మెంట్ విషయంలో గ్రామీణ ప్రాంతాల నుంచే జరగాలి, అది గ్రామీణం నుంచి పట్టణాల నుంచి ఈ విధంగా జరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందని నమ్మినటువంటి వ్యక్తి ఆ దిశలోనే ఈరోజు వారు పనిచేస్తున్నారు. మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. సో దాన్ని ఏ విధమైనటువంటి అంటే విమర్శల ద్వారా వీక్ చేయగలుగుతున్నటువంటి ప్రయత్నాలు చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని దేశ ప్రజలు ఎన్నుకుందానంటే దేశ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసము నమ్మకము మోదీ గారు ఈ దేశాన్ని మోదీ గారి యొక్క చేతుల మీద కానీ దేశం ఆర్థికంగా కానీ అభివృద్ధిని ముందు పోతుందనేటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది కాబట్టి ఎన్నుకున్నారు.